Hello guys, today we are doing vlog. Shaka. ఈరోజు చెస్ట్ బైసెప్ వర్కౌట్ చూపిస్తాను మీకు. ఫస్ట్ వే చేసినప్పుడు 3 sets డిప్స్ కొడతా, దాని తర్వాత రెస్ట్రిక్షన్ బ్యాండ్ ఉంది, దీంతో చెస్ట్ వర్కౌట్ చేస్తా. ఫస్ట్ అయితే డిప్స్ చూడాలి. ఫస్ట్ సెట్ అయిపోయింది, ఇంకా 2 సెట్లు ఉన్నాయి. అన్ని పాలవుతా పాలవుతా తాగుతాను ఉంచుతాను ఏమైనా నేర్చుకోమని. అరే నీకు స్పూన్ ఎంత నాకు గందులో తాగుతాను. స్పూన్ ఎందుకు అంటున్నా కలుపుకోవడానికి కలుపుకున్నాను సెకండ్ సెట్ చూడండి, ఇంకో సెట్ చేసి రెస్ట్రిక్షన్ బ్యాండ్స్ తోటి చేస్తాం. లాస్ట్ డిప్స్లో లాస్ట్ సెట్ ఒకటి ఉంది, అయితే ఒకటి. నెక్స్ట్ చెస్ట్ ప్రెస్ చేద్దాం. మనకైతే డంబుల్స్ అయితే అవైలబుల్ లేదు, ఓన్లీ ఈ బ్యాండ్ ఉంది. ఈ బ్యాండ్తోనే చిందాలి. ఓకే, మనం ఇప్పుడు చెస్ట్ ప్రెస్ కొడతాను. చెస్ట్ ప్రెస్కి మన చెస్ట్కి ఇంత హైట్ పెట్టుకోవాలి. మీకు అవసరం అయితే ఇంకా వెయిట్ కావాలనుకుంటే ఇంకా బ్యాండ్ అవి కూడా పెట్టుకోవచ్చు. ప్రాపర్ చెస్ట్ ప్రెస్ ఎట్లా అంటే పెట్టుకోవాలి. సైడ్ కడుపులో తీసుకోవాలి, ఇట్లా ఎల్బో మీద నుంచి అప్పుడు ఇట్లా ఇంకా బ్యాక్ అనేది ఇట్లా దగ్గరికి పెట్టాలి. ఎక్స్ట్రా వెయిట్స్ ఇది వెయిట్ అంటే పోతే ఇంకా రెస్ట్రిక్షన్ బ్యాండ్స్ వేసుకోవాలి. ప్రతి సెట్ 3 చేయండి. ఇప్పుడు 2 వేరియేషన్ అయితే కదా. ఇది అప్పర్ చెస్ట్. అప్పర్ చెస్ట్ ఎట్లా అంటే మన చెస్ట్ కన్నా కొంచెం డౌన్ పెట్టుకొని ఇట్లా పుష్ చేయాలి, మీరు పుష్ చేయాలి. మీరు పుష్ చేస్తే అప్పర్ చెస్ట్ ఆడుతుంది. చూపిస్తాను మజిల్ ఫీల్ కావాలి మనం. 1 2 3 4 5 సైడ్ నుంచి పెడతాం. అప్పర్ చెస్ట్ పడతాను. ఇది కూడా 3 సెట్లు చేయండి. మనకు ఏ ఎక్విప్మెంట్ కూడా అవసరం లేదు, బొమ్మలు వేసుకోవచ్చు, జిమ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే నెక్స్ట్ బెంచ్ ప్రెస్. బెంచ్ ప్రెస్ అంటే మన జిమ్లో అవసరం లేదు, జిమ్ అవసరం లేదు, మన ఇంట్లో కూడా చేయవచ్చు. దానికి ఫస్ట్ వేసుకోవాలి. ఒక బిల్లో తీసుకోవాలి. బిల్లో ఏంటంటే ఎఫెక్టివ్ ఎఫెక్టివ్ సైడ్
స్టాండర్డ్ రావాలి బాడీలో వెళ్ళి 1 2 4 చేసినాం ఇలా 3 సెట్ చేయాలి. అవసరమైతే మనకు ఇంకొక బ్యాండ్ వేసుకొని వేరే ఎక్కువ అవుతుంది చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం బైసెప్ ఇక 4 సెట్స్ 4 వేరియేషన్ చెప్తున్నాం. 3 సెట్లు వేరే చేస్తుంది. ఇప్పుడు బైసెప్కి 3 వేరియేషన్ చెప్తాను. ఎందుకంటే బైసెప్లో ఏ వర్కౌట్ చేసినా ఆటోమేటిక్గా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అందుకే మనం బైసెప్ 3 వేరియేషన్ చేయాలి. మనం ఫస్ట్ రిస్ట్రిక్షన్ బ్యాండ్ తీసుకొని మన లెగ్స్ మన షోల్డర్ మీద ఉండాలి. లెగ్స్ మన బైసెప్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇంకా 1 2 3 సెకండ్స్ 4 5 బిగ్ సైజ్ చూడండి. దగ్గర వస్తుంది ఓన్లీ మధ్యలో ఎట్లా స్ట్రైట్ పెట్టాలి బాడీ. 1 2 బ్యాక్ 3 4 ఇట్లా 3 వేరియేషన్ చేసుకోండి. చెప్పిన కదా ఇది లైట్ వెయిట్ అనిపిస్తే ఇంకో బ్యాండ్ ఇంకా 3 ఉంటాయి. ఆ బ్యాండ్ యాడ్ చేసుకుంటే ఇంకో వేరియేషన్ పెడతాను. ఇప్పుడు మనం చెస్ట్ లెవెల్ పెట్టుకోవాలి. ఇది బ్యాండ్ చెస్ట్ లెవెల్ పెట్టుకొని ఇట్లా అది ఎంత వస్తుందో అంత వచ్చి కొంచెం బ్యాక్ బెండ్ కావాలి. బ్యాక్ బెండ్ మనం మధ్యలో ఉన్న ఫీల్ కావాలి కొంచెం. 1 2 3 4 5 6 7. ఇప్పుడు మనం కొంచెం ఫోరామ్స్ కూడా పడుతుంది. ఇది ఫోరామ్ కూడా బైసెప్ మంచిగా పడుతుంది. ఇది మంచిగా స్లో అండ్ స్టడీ చేయాలి. అదర్ వేసుకోవాలి. స్ట్రైట్ కావాలి. 1 2 3 4 5 6 7 8 ఇట్లా స్లో మనం దింపేటప్పుడు స్లో ఇవ్వాలి. కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇవి బైసెప్ 3 వేరియేషన్ చెప్పిన కదా. 3 వేరియేషన్లు మీకు 3 సెట్లు చేయాలి. 3 సెట్లు అవసరమైతే ఇంకా వెయిట్ వేసుకొని చేయాలి. ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ పీస్.